హాయ్ అండి, ఈరోజు వీడియోలో ట్రెండింగ్ నెక్ డిజైన్ ఎలా చేసుకోవాలో చూద్దాం. కుర్తీ కోసం దీనికోసం క్యాన్వాస్ ని 2 ఫోల్డింగ్స్ పైన పెట్టుకుని నెక్ అనేది 4 కి ఒక మార్కింగ్, నెక్ డీప్ అనేది నేను 9.5 కి పెట్టుకున్నా. బట్ మీరు 14 ఆర్ 15 కి పెట్టుకోండి. దాని వల్ల డిజైన్ అనేది బాగా కనిపిస్తుంది అనమాట. దీన్ని ఒక బాక్స్ లాగా డ్రా చేసుకోవాలి. తర్వాత బాక్స్ లా డ్రా చేసుకున్నప్పుడు కింద సైడ్ ఒక 1/2 ఇంచ్ అనేది గ్యాప్ ఇచ్చేసి వీ నెక్ కోసం క్రాస్ గా లైన్ అనేది డ్రా చేస్తాము. డబల్ లైన్ అనేది డ్రా చేసుకోండి. ఇంకో లైన్ మీరు డ్రా చేసేటప్పుడు ఎక్స్ట్రా ఎప్పుడైనా ఈ ఫస్ట్ డ్రా చేసిన లైన్ కి లోపల సైడ్ ఉంటుంది అనమాట. ఈ లోపల డ్రా చేసుకునే లైన్ కి స్కాలప్ స్కేల్ యొక్క టిప్ టచ్ అయ్యేలాగా పెట్టుకొని కట్ వర్క్స్ అనేవి డ్రా చేసుకుంటాం. ఇక్కడ ఒక టిప్ ఏంటంటే 2 కట్ వర్క్స్ మధ్య కూడా ఒక 1/2 ఇంచ్ అయిన గ్యాప్ ఉండేలా చూసుకోండి. మీరు ఎప్పుడైతే స్టిచ్చింగ్ చేస్తారో కట్ వర్క్ ఆ కట్ వర్క్ సపరేట్ గా డీప్ తో మంచిగా కనిపిస్తుంది అనమాట. డిజైన్ ఎలివేట్ అయింది. దానికోసం ఇప్పుడు మనం ఏదైతే డ్రా చేసుకున్నామో ఆ పీస్ ని కటింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. దీనికోసం నెక్ లోపల సైడ్ మాత్రమే కటింగ్ అనేది చేసుకోండి. అలాగే 2 కట్ వర్క్స్ మధ్యలో కూడా ఎక్కువ డీప్ కటింగ్ అనేది చేసుకోవద్దు. మనం ఎలాగో డ్రా చేసాం కాబట్టి స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు మీకు ఎక్స్ట్రా ఉంటే కటింగ్స్ అనేవి చేసేసుకోవచ్చు. కింద సైడ్ అనేది కొంచెం చూసుకోకుండా కట్ చేశాను కాబట్టి ఇలా 2 సెపరేట్ పీసెస్ వచ్చాయి. మీరు 1/2 ఇంచ్ క్యాప్ తో కనుక కటింగ్ చేసుకున్నారంటే 2 కూడా ఒకటే పీస్ వస్తుంది. ఒక సైడ్ మెరుస్తూ ఉండిద్ది. అది లైనింగ్ కి మధ్యలో పెట్టుకుని ఐరనింగ్ చేసుకున్నామంటే మనకి అతుకుపోతుంది లైనింగ్. దీన్ని మెయిన్ ఫ్యాబ్రిక్ అయినా పెట్టుకుని ఎలా స్టిచ్ చేసుకోవాలో రిమైనింగ్ డిజైన్ నెక్స్ట్ వీడియోలో పెడతాను. మిస్ అవ్వకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.